నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. నేను మీరావలి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇటీవల సమతానగర్ లో జరిగిన గొడవపై తమను అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి. పోలీసులు పక్షపాత ధోరణితో తనతో పాటుగా తన కార్యకర్తలను అరెస్టు చేయడం హేయమైన చర్య అని వెల్లడించిన బాలినేని. నగరంలో అట్టహాసంగా ఒంగోలు నియోజకవర్గ యాదవుల ఆత్మీయ సదస్సు. పేద బలహీన బడుగు వర్గాల కోసం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని వెల్లడించిన మాజీ మంత్రి బాలినేని. ఇక వివరాల్లోకి వెళ్తే పోలీసులు పక్షపాత ధోరణి అవలంబిస్తూ తనతో పాటుగా తన కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల సమతానగర్ లో జరిగిన గొడవను ఉద్దేశించి అదేవిధంగా ఒంగోలు రిమ్స్ వద్ద జరిగిన సంఘటనను కలిపి కేసులు నమోదు చేశారని అన్నారు. అయితే తెల్లవారుజామున మమ్మలను మా కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారిని మమ్మల్ని తీసుకువచ్చిన తర్వాత మొక్కుబడిగా నలుగురిని తీసుకొచ్చి అరెస్టు చూపించడం జరిగిందని, ఇది స్వార్థం కాదా అని అన్నారు. అక్కడ జరిగిన సంఘటనను పూర్తిగా అధ్యయనం చేయకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత అభ్యర్థి దామచర్ల జనార్దన్ తన అనుచరులతో ఎస్పీ కార్యాలయం వద్దకు వెళ్లి అక్కడ ధర్నా చేసి రిమ్స్ కు చేరుకున్నారని, మా కార్యకర్తలను రక్షించుకునే దానికోసం మేము కూడా రిమ్స్ వద్దకు రావడం జరిగిందని అన్నారు. దామచర్ల జనార్దన్ మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మాట్లాడుతున్నారన్నారు. 5 సార్లు ఎన్నికల్లో గెలిస్తే అలాంటివి నా దగ్గర లేవని ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలని అన్నారు. మీకు ఆడపిల్లలు ఉన్నారు, నా కొడలైన కూతురితో సమానమని, ఒక మహిళకు అన్యాయం జరిగితే ఎవరైనా మాట్లాడకుండా ఉంటారని ప్రశ్నించారు. 20 రోజుల్లో నన్ను నా కుమారుణ్ణి ఒంగోలు నగరంలో లేకుండా చేస్తానని మాట్లాడుతుంటే పోలీసులు క్యాసెట్ చూసి కూడా ఎందుకు అతనిపై చర్యలు తీసుకోలేదని అన్నారు. త్వరలోని అన్ని విషయాలు వెల్లడిస్తానని ఆయన తెలిపారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి అరెస్టు సమాచారం తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎలాంటి అసంఘటిత కార్యక్రమాలు జరగకుండా ఆర్పీఎఫ్ బలగాలను దించి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు ఏకంగా 4 గంటల నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు మీద మరి టీడీపీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు అని చెప్పారు. అటు పెట్టారు ఇటు పెట్టారు అని చెప్పారు. ఇవాళ 4 గంటలకి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఇళ్ళకి పోయి పిల్లలు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇబ్బంది పెట్టి గందరగోళం చేసి నాకు ఇన్ఫర్మేషన్ రాగానే కేసు పెట్టారు. ఆ కేసులో నేను కూడా నా పేరు కూడా ఉంది అని చెప్పి, సో వాళ్ళందరినీ కూడా పెట్టినారు కదా, నన్ను కూడా అరెస్ట్ చేయండి అని చెప్పాను. నా పేరు మీద కూడా ఉంది, నన్ను కూడా అరెస్ట్ చేయండి, మా కార్యకర్తలని అరెస్ట్ చేస్తున్నారు, మనం కూడా చేయమని చెప్పి నేను ఈరోజు స్టేషన్కి వచ్చి కూర్చున్నాను. మరి దానికి సంబంధించిన కేసు నాన్ బెయిలబుల్ కేసు, దాన్ని కూడా మేజిస్ట్రేట్ దగ్గర పెట్టాలని చెప్పి స్టేషన్ 41 నోటీస్ ఇచ్చి పంపించాల్సిన కేసుని మళ్ళీ ఆడ మేజిస్ట్రేట్ దగ్గర పెట్టాలని చెప్పి ఆలోచన చేశారు. దానికి నేను ఒప్పుకోలేదు. నేను హైకోర్టు కన్నా పోయి దాని మీద చేస్తానని చెప్పాను. ఒకటి 4 గంటలకి మా పార్టీ కార్యకర్తలు మేము చేశారు. మరి తెలుగుదేశం వాళ్ళకి నేను వచ్చి కూర్చున్న తర్వాత, ఇక్కడ స్టేషన్కి వచ్చి కూర్చున్న తర్వాత తెలుగుదేశం వాళ్ళకి అరెస్ట్ చేయలేదు కదా అని చెప్పి అప్పుడు వాళ్ళు ఇళ్ళకి పోయారు. ఏం జరుగుతుంది ఇక్కడ? మరి ఏం జరుగుతుంది ఇక్కడ మాకు అర్థం కావటంలే. కొలిడ్ అయ్యారా దేనికి? ఇప్పుడు ఉన్న ఎస్పీని మార్పించారు. మరి బీజేపీ అలయన్స్ తోటి ఈ రకంగా ఎస్పీని పంపించుకొని ఈ రకంగా అరెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేయటం ఎంతవరకు సబబం ఒకటి అడుగుతా ఉన్నా. నేను ఇంకా 2 ప్రశ్నలు అడుగుతా ఉన్నా. ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఒకటే. ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఎక్కడ? సుజాత నగర్, మన సమతా నగర్లో అపార్ట్మెంట్లో జరిగిన ఇన్సిడెంట్లో ఏం జరిగింది అక్కడ? మా కోడలు మన కార్యకర్తలు అంతా మహిళలే ఎక్కువ ఉన్నారు. అక్కడ పోయి
ప్రచారానికి నిమిత్తం పోతే గేట్లేసి తలిపేసి మా దగ్గరికి రావటం లేదు అన్నారు. సరే వాళ్ళ ఇంటికి బాగోతే సరిపోతుంది, పక్క ఇంటికి కూడా బాగకూడదని చెప్పి అడ్డం పడ్డారు. అప్పటికి మా కోడళ్ళు కిందకు వచ్చేసి పోతుంటే అక్కడ వాలంటీరు ఒక ఆమె రిజైన్ చేసినటువంటి వాలంటీరు, షీఈ్ ఎ ప్రెగ్నెంట్ అమ్మాయిని పలు రకాలుగా దూషించి బయటికి నెట్టిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత మా కోడలికి చెప్తే ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి మళ్ళీ పోయి మా కోడలు పోయి ఏమో మా వల్ల తప్పేమనైతే సారీ అమ్మ మా పార్టీ వాళ్ళ తరఫున పోయి చెప్తే మా కోడల్ని విపరీతంగా దూషించి నేను చెప్పుకోలేని పరిస్థితి. నాకు తర్వాత తెలిసింది వీళ్ళందరూ, మా కోడలు కూడా చెప్పలేదు నాకు ఏం జరిగిందనేది. వీళ్ళందరూ చెప్తే చూస్తే నిజంగా ఎందుకు ఈ రాజకీయం చేస్తున్నావు అనిపిస్తూ ఉంది. దానికి ఏం మాట్లాడతావు నిన్న జనార్దను? నీచుడా, ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? ఆడవాళ్ళని మా కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తావా? సిగ్గులేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు? అంత కర్మ మా పట్టింది, 5 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాను, అంత కర్మ నాకు పట్టింది, నా కుటుంబాన్ని బయట వేసుకుంటావా? అప్పుడు చెప్పకోలేని చెప్పలేదు నేను నువ్వు చేసిన కార్యక్రమం. ఆ మనిషి, ఆ ఆడ మనిషి ఎవరైతే ఇది చేసిందో తర్వాత వాళ్ళ అమ్మాయి మాట్లాడిన భాష చూసారా? ఉంది కదా వీడియో. ఏం మాట్లాడింది? లంచా కొడకల్లారా, ఇదే మాట మాట్లాడి వైఎస్ఆర్పీ నా కొడకల్లారా, చంపేస్తారా లంచా కొడకల్లారా. ఏం మాట్లాడుతుంది? ఆ మాట్లాడుతున్న బూతులు మాట బయటికే ఆమె జనార్దన్ పక్కన ఉండి ఆమె అంతలా మాట్లాడుతుంటే మా కోటలు మాట్లాడలేదని చెప్పి ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? సిగ్గులేదా నీకు? నేను రాజకీయ మా కుటుంబాన్ని రోడ్డు మీద వేసుకుంటావా? ఎంత దుర్మార్గంగా ఆ భాష ఏంది, ఆ దుర్మార్గం ఏంది అంటే ఓపెన్గానే అంతలా తిడుతుందంటే ఎవరు లేనప్పుడు మా కోడల్ని తిట్టలేదని నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు మా ఆడవాళ్ళని పెట్టుకు రాజకీయం చేసావు. నేను ఏం మాట్లాడుతున్నావు? నీచంగా మాట్లాడుతున్నావు. సిగ్గుండాలా నీకు? అంటే ఆ రోజు ఏం మాట్లాడాడు? ఎస్పీ గారు సరే రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇళ్ళ పోయి కొడతాడంట. ఈయన ఒక్కడే మగోడు, ఇళ్ళ పోయి కొట్టే మగోడు. ఆ రోజు హాస్పిటల్ జరిగితే మీ ఇంట్లో పిల్లలు లేరా, మీ ఇంట్లో వాళ్ళు లేరా, ఇంటికి వచ్చి కొడతాడు. మా ఇంటికి వచ్చి వాడు కొడతాడంట. ఎంత ప్రజలు గమనించాలి ఇంత దుర్మార్గం. నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయం చేశా, ఒక్కడి మీద ఇబ్బంది పెట్టలా. నువ్వు ఈ రకంగా మా కుటుంబాన్ని మామూలు నుంచి కించపరిచి మాట్లాడుతూ ఉన్నావు, నీచగా మాట్లాడుతూ ఉన్నావు. వాటిని ఒక 420 ముండా కొడుకుని నువ్వు పక్కన కూర్చోబెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అయినా ఓచుకొని కూర్చున్నా. మా కోడల మీద మా కుటుంబం మీద చేసావు. ఎంతవరకు ఊరుకుంటాం? దేనికైనా ఒక హద్దు ఉండాలా. ఏమి ఓట్లు అడగడా? ఇష్టం లేకపోతే ఏవాక ఇంత నీచం రాజకీయాలు ఏంది? నేను అడుగుతా ఉన్నా ఎస్పీ గారిని, ఈరోజు అడుగుతా ఉన్నా, మీ ఎస్పీ ఆఫీస్కి వచ్చి ధర్నా చేస్తే కేసు లేదు అంటే రేపు మేము ఎవరైనా ఎస్పీ ఆఫీస్కి వచ్చి ధర్నా చేయొచ్చా? చెప్పండి. మీ ఎస్పీ ఆఫీస్కి వస్తే కేసు లేదు. ఆమె అంత నీచంగా మాట్లాడితే ఆమె మీద లేదు. వాళ్ళ హస్బెండ్ ఒక పోలీస్ కానిస్టేబుల్, ఆ పోలీస్ కానిస్టేబుల్ ఈ రోజుకి పిలిపిలా, విచారించలా. ఏం చేస్తున్నావు? నీచ రాజకీయాలకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? ఎస్పీ గారిని అడుగుతున్నా నేను. చెప్పండి, ఎందుకు వాళ్ళు పిలవలేదు? ఆ కానిస్టేబుల్ని ఎందుకు పిలవలేదు? నీచంగా అంతలా దుర్భాషలాడుతున్న ఆమెని వాళ్ళ హస్బెండ్ కానిస్టేబుల్ అయితే ఆ మాత్రం చర్యలు తీసుకోలేరా? మా వాళ్ళు ఎవరైనా కనపడితే రిమూవ్ ఫ్రమ్ సర్వీస్. ఈ కలెక్టర్ గారు కూడా ఏంది ఇది అంటే ఎలక్షన్ కమిషన్లో అధికార పార్టీ వ్యతిరేకంగా చేస్తే వీళ్ళు చాలా అధికారులు చాలా పద్ధతిగా ఉన్నారు, చాలా బాగున్నారని చెప్పేదానిక ఇది చేస్తున్నారు. మేము 3 ఆర్పీలు ఆమెతోటి తిరిగితే మేము ఫోటోలు పంపించి 10 రోజులు అయింది. ఇంతమందికి యాక్షన్ తీసుకోవాలి కలెక్టరు. ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే ఎలక్షన్ కమిషన్ ఏమైనా అంటారని చెప్పి అధికార పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తే ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా చేస్తున్నారు వీళ్ళు. ఈ ఎలక్షన్ కమిషన్ గారు కూడా ఇది గమనించాలా. ఎలక్షన్ కమిషన్ ఇది గమనించాలా. ఇక్కడ ఏం జరుగుతుందంటే టోటల్గా
అధికార పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఈ అధికారులు. అధికార పార్టీ టార్గెట్ చేస్తున్నారు. అధికార పార్టీ టార్గెట్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది ఉండదని ఈ రకంగా చేయటం ఒక కలెక్టర్ గారు కానీ ఒక ఎస్పీ గారు కానీ ఇది మంచి పద్ధతి కాదు. జరిగినటువంటి ఇన్సిడెంట్కు ఎంక్వైరీ చేయండి. ఆ అమ్మాయి చేసినటువంటి భాష ఏం చేశారో ఒకసారి ఎంక్వైరీ చేయండి. అవన్నీ లేదు. ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తే ఏఎస్పీ గారిని ఏం సార్ ధర్నా చేశారు, దాని మీద కేసు లేదంటే ధర్నా చూసి నేను చూడలేదు అంటాడు. ఇదేదని అసలు ధర్నా చూడలేదంట. అసలుకి మాకు మతిపోయింది. ఇదేంది ఇది? ఒక ఏఎస్పీ ఉండి ధర్నా చూడలేదంటే ఏంటి? మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు ఈ రకంగా. అప్పుడు అధికారం లేనప్పుడు ఈ రకంగా చేస్తున్నారు. ఇప్పుడేమన్నా మేము ఆ రోజు ఎప్పుడు కూడా ఒక్క పిటిషన్ పెట్టలా. ప్రతిపక్షంలో అవ్వండి, మేము ప్రజల్లోకి వెళ్ళాము, ఓట్లు అడుక్కున్నాం తప్ప మమ్మల్ని ఆ రోజు కమ్మపాలన ఆపినా కూడా నేను ఒక ఎలక్షన్ కమిషన్ పిటిషన్ పెట్టలా. ఈ రకంగా ఇంత దుర్మార్గంగా ఏం మాట్లాడతావు నువ్వు? జరిగిపోయింది. ఒకవేళ నేనైతే అతని ప్లేస్లో ఉంటే నేను చెప్తున్నాను, దేవుడు సాక్ష్యం చెప్తున్నా, సాయిబాబా సాక్ష్యం చెప్తున్నా, నేను అతని ప్లేస్లో ఉంటే మా వాళ్ళు తప్పు చేశారని చెప్పి క్షమాపణ చెప్పేవాడిని. అతని ప్లేస్లో ఉంటే అదే ప్లేస్లో ఉంటే నీ కూతుర్ని వాళ్ళ రకంగా మాట్లాడితే నీకు ఎలా ఉంటుంది? నా కూతురు అయితే నా కోట్లు అయితే ఒకటి కదా. నాకు నా ఫ్యామిలీ గురించి మంచిగా మాట్లాడితే ఎట్లా ఉంటుంది నాకు? నీ కూతురు మాట్లాడితే ఊరుకుంటావా? దానికి మళ్ళా అంటే మా కుటుంబాన్ని రోడ్డు మీద చేసుకుంటావా? ఏం దుర్మార్గమే ఇది? ఏం మాట్లాడతావు? నీచ ప్రాజెక్ట్ మాట్లాడతావు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఎంతవరకు ఏం న్యాయం ఇది? ఎంత దుర్మార్గంగా చేస్తా ఉన్నావు? అసలు గతంలో 6 సార్లు ఎలక్షన్ చేస్తాను. ఎవరితోటి నాకు అవతల నిలబడినవాడు ఎవడు కూడా మమ్మల్ని కామెంట్ చేసేవాడు కాదు. ఏదో ఎలక్షన్ చేసుకునేవాళ్ళు. ప్రతిసారి నీచంగా ఇచ్చేస్తావు, ప్రతిసారి రెచ్చగొడతావు, ఇచ్చేస్తావు. వాళ్ళు అంతలామన రెచ్చిపోయి అంతలా మాట్లాడుతుంటే నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? మీ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నావు. అది గుర్తుపెట్టుకో. అది జరుగుతుంది చెప్పు, అది తెలుసుకోండి. మీ సామాజిక వర్గానికి నేను ఎప్పుడు కూడా ఒక మనిషిని ఇబ్బంది పెట్టలా. నువ్వు ఇబ్బంది పెట్టావు, నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టలా. నువ్వు అనవసరంగా నన్ను రెచ్చగొట్టుకుంటున్నావు. ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి వాళ్ళే బుద్ధి చెప్తారు. నువ్వు ఈ రకంగా పొద్దు గూగులు నీచాతినీచంగా మీడియా ఉంది అని చెప్పి, మీకు మీడియా ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ఒకటే చెప్తా ఉన్నాం, కార్యకర్తల కోసం నేను ఏమేం చేస్తాను. ఈరోజు ఇప్పుడు గంటలో మళ్ళీ పంపించేస్తామన్నారు. మరి 41 నోటీసులు ఇచ్చి పంపించేస్తామని చెప్పిన నేను బయటకు వచ్చాను. వాళ్ళు ధర్నా చేసిన దగ్గర మరి అక్కడ జరిగినటువంటి ఇష్యూలో ఇంతమటికి ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఇంతమటికి ఆ కానిస్టేబుల్ని ఎందుకు పిలవలేదు? ఏం జరుగుతుంది ఇక్కడ? వైఎస్ఆర్ కార్యకర్తలు 4 గంటలకు వస్తారా? తెలుగుదేశం పెట్టినట్టు వాళ్ళ మీద ఇప్పుడు 7 పోతారా? అంటే నేను వచ్చి స్టేషన్లో కూర్చొని చెప్పి అప్పుడు పంపిస్తారా? ఏం అన్యాయం ఇది? ఎంతవరకు న్యాయం? ఒకసారి ఆలోచించాల్సి, ప్రజలు కూడా దీని మీద ఆలోచించాలి. జిల్లాల్లో యాదవులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలులోని గోపాల్ నగరం వేదికగా జరిగిన ఒంగోలు నియోజకవర్గ యాదవుల ఆత్మీయ సదస్సు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమానికి వైసీపీ నగర అధ్యక్షులు కటారి శంకర్ అధ్యక్షత వహించారు. అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బీసీల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. పేద బలహీన బడుగు వర్గాల కోసం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ బీసీలను అన్ని విధాలుగా మోసం చేసిందని మండిపడ్డారు. వాలంటీర్ల ద్వారా వృద్ధులకు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆరోపించారు. ఇష్టం వచ్చిన హామీలతో మరోమారు చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యాదవులకు 2 స్థానాలను వైసీపీ పార్టీ కల్పించిందని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దామచర్ల జనార్దన్ మరోమారు డ్రామాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాల్లో 2 యాదవుల అభ్యర్థులను గెలిపించడంతో పాటు ఒంగోలు అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మరో అతిథి
రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు మాట్లాడుతూ దేశంలో ఎన్నడూ లేని విధంగా యాదవులకు 2 రాజ్యసభ స్థానాలు కల్పించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. రాష్ట్ర ప్రజలు అందరూ మరోమారు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కనిగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్, కనిగిరి శాసనసభ అభ్యర్థి దద్దాల నారాయణ, శాసన మండలి సభ్యురాలు పోతుల సునీత, అఖిల భారత యాదవ్ మహాసభ అధ్యక్షులు లాగా వెంకల్రావు, కార్పొరేటర్లు యనమల నాగరాజు, జాడ వెంకటేష్, ఎందేటి పద్మావతి, గండు ధనలక్ష్మి, కండే స్వాతి, చెల్లా తిరుమల, నాగం వెంకటశేషయ్య, ఎంఎంసి చైర్మన్ కొటారి రామచంద్రరావు, చెల్లా శ్రీనివాసరావు, బోట్ల సుబ్బారావు, బోట్ల రామారావు, బొమ్మినేని మురళి, మువ్వ విశ్వనాథం, ఎందేటి రంగారావు, తాళ్లపాలెం శ్రీను, కటారి సురేష్, కటారి ప్రసాద్, రావులపల్లి ధనలక్ష్మి, కోనంకి ఆదిలక్ష్మి, లీలా, పంట పంజుల అశోక్, పటపంజుల శ్రీనివాస్, కటారి లక్ష్మణ్, జమ్ము శ్రీకాంత్, ఆవుల సురేంద్ర, రావులపల్లి శ్రీకాంత్, కటారి సాయి సంజీవ్, సాదం విజయ్, మనమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం యాదవ్ సోదరులు అతిథులకు మేకపిల్లలను బహుకరించి ఘనంగా సన్మానించారు. మరి అటువంటి వారి సహాయానికి మనం జీవితాంతం మరి వారికి ఏ అవసరం వచ్చినా కూడా మనం వాళ్ళ వెన్నంటే ఉంటాం. మరి అటువంటి నీతి నిజాయితీ విశ్వాసం ఇప్పుడు రాజ్యసభ సభ్యులు పోతుల సునీత గారికి, అలాగే కనిగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాం. 2 సార్లు కౌన్సిల్ తీర్మానం అయ్యి అది లీజు అంటే ఇయర్లీ ఎంతని లీజు బేస్లో డిటిసిపికి వెళ్ళింది. అప్పుడు కూడా వాసన లెటర్ ఇచ్చి దాన్ని త్వరితగతిగా మరి అది రమ్మని లీజు ఫిక్స్ చేయమని అడగడం జరిగింది. ఆ టైంలో వేరే మన ఇక్కడే ఈ డివిజన్కి సంబంధించే మనవాళ్ళే ఆకుల కోటేశ్వరరావు గారి వాళ్ళ పిల్లల ప్రసాద్ అని వాళ్ళది ఆ ప్లేస్ అని చెప్పి వాళ్ళు కోర్టుకు పోవటం, అది పెండింగ్లో పడి ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. మరి అన్న దృష్టికి వాళ్ళు కూడా వచ్చి మా ప్లేస్ ఇట్లా ఉందంటే అన్న కూడా అమ్మ మీది ఎవరిది న్యాయం ఉంటే వాళ్ళని చేస్తాం, మేము అది మున్సిపాలిటీ వాళ్ళనే మీకు జరుగుతుంది కాబట్టి దీంట్లో మాకు సంబంధించి మేమే ఇంటర్ఫేర్ కావని చెప్పి అప్పటికప్పుడు ఇంకా వేరే ప్లేస్ చూసుకోండి మీరు, అది వేరే వాళ్ళు ఇబ్బంది పడేటట్టుగా మనం ఎందుకని మన యాదవుల్ని గుర్తించినటువంటి ఏకైక నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అది మన వాసన్నని మాత్రమే ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నాను. మీలో ఒకరిని అతి సామాన్యుని గుర్తించి ఈరోజు ఇలా స్టేజ్ మీదకి తీసుకొచ్చినటువంటి మన నాయకుడు ఈ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో మీరు జల్లెపెట్టి ఎతికినా కూడా మన వాసన్న ఒక్కరే గుర్తొస్తారు. మీరందరూ రేపు జరిగేటువంటి ఎలక్షన్లో వాసన్న కోసం మన కులం మొత్తం ఖచ్చితంగా ఒక్క ఓటు కూడా పోకుండా పనిచేసి మన వాసన్నకి ఒంగోలు నుంచి గిఫ్ట్ ఇవ్వాలి. అలాగే నన్ను గుర్తించి ఒక సామాన్యుని గుర్తించి మన కులం కోసం నాకు సీట్ ఇచ్చి అండదండగా నిలబడినటువంటి వాసనకి నేను, నా కుటుంబం, మన యాదవ్ కులం మొత్తం జీవితాంతం రుణపడి ఉండాలని మీ అందరి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే నాలాగే నన్ను ఎలా గుర్తించి ఈ జిల్లాలో మన యాదవ్ కులం నుంచి మీ అందరికి తెలిసే విధంగా చేశారు. రేపు తర్వాత జరిగేటువంటి ఎలక్షన్లో మళ్ళా నాలాగే నన్ను కాకుండా మిమ్మల్ని కూడా గుర్తించి వాసార్ ఖచ్చితంగా నాలాగే గుర్తించి మీకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని మీ అందరూ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి
అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి తిరిగి మళ్ళీ అదే అభివృద్ధి జరగాలి అంటే ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు నియోజకవర్గం నుంచి గెలవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి. ఇక్కడ ఆయన గెలిస్తేనే అక్కడ ఆయన సీఎం అవుతారు. అది ప్రతి ఒక్క ఓటరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే కనిగిరి అభ్యర్థి గద్దాల నారాయణ గారు కనిగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలవాలి. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి. ఈ రాష్ట్రంలో యాదవులకి న్యాయం జరిగిందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి ఆయన యొక్క ముఖ్యమంత్రి సారథ్యంలోనే జరిగింది. మరి ఈరోజు ఒంగోలు జిల్లాలో మనందరికి ఒక పెద్ద దిక్కు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్న, మరి మన దద్దాల నారాయణకు కూడా కనిగిరి నుంచి మరి మన యాదవ సామాజిక వర్గం నుంచి అభ్యర్థిగా కూడా ప్రకటించి మరి ఈరోజు ఆయనకు ఒక స్థానం కల్పించింది మన బాలినేని శ్రీనివాసరెడ్డి అన్న గారే. మరి మన ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా ఒక్క ఓటు కూడా పక్కకు పోకూడదు. మరి బాలినేని అన్ననే మనం అందరం గెలిపించుకోవాలి. ఎందుకంటే ఆయన కూడా అందరి వాణిగా మంచి మనసు ఉన్నటువంటి నాయకునిగా మరి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్న ఇక్కడ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటూ అందరికి అండగా ఉంటూ ఒక మంచి నాయకత్వాన్ని ఈ జిల్లాకి మరి ఒక మంచి నాయకునిగా మరి మంత్రివర్యులుగా కూడా చేశారు. మరి మన జగనన్న కూడా మరి ఈసారి కూడా మన శ్రీనివాసన్ననే మంత్రి అని కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి మనందరం ఖచ్చితంగా శ్రీనివాసరెడ్డిని గెలిపించుకుంటేనే రేపు మన బీసీలకు కానీ అందరికి కూడా న్యాయం జరుగుతుందనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క సోదరి మనకి నేను తెలియజేస్తున్నాను. బీసీలో యాదవులు ఎక్కువ సంఖ్యలో కూడా ఉంటారు. రాజ్యసభలో భారతదేశంలో ఎక్కడా లేదు. నేనంటే రాజ్యసభ ఎంపీగా ఉన్నాను, మీరే చూశారు. నేను 2019లో నెల్లూరు నుంచి పార్లమెంట్ ఎంపీగా పోటీ చేశాను, ఓడిపోయాను. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాను. కానీ ఓడిపోయిన తర్వాత 6 నెలలకే నన్ను ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి మా బాల్య మిత్రుడు ఇప్పుడు నెల్లూరు పార్లమెంటు ఎంపీగా నిలబడుతున్నారు. వారి ద్వారా పిలిపించుకొని, అన్న మీరు బీసీలకి ప్రత్యేకించి యాదవులకి మీకు సేవ చేసేటువంటి అవకాశం ఇస్తాను, మీరు ఎంపీని చేస్తాను, మీ జాతిని మర్చిపోవద్దన్నట్టు చెప్పినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మీరందరూ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చూసి నాకు ఎంపీ పదవి ఇచ్చారే కానీ నా అందాన్ని చూసి కాదు. కాబట్టి వేరే పార్టీలు ఓడిపోయినా మనకు పెద్దపేట వేసినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇన్ఛార్జ్ మినిస్టర్గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నెల్లూరుకు ఉన్నారు కాబట్టి ఆయన అండదండలతోనే, ఆయన సహాయ సహకారాలతో, విజయసాయిరెడ్డి గారి సహాయ సహకారాలతో నేను ఎంపీగానే నేను ఎటువంటి ఇబ్బంది లేకుండా గర్వంగా చెప్పుకోగలుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పక్షపాతి, బీసీల్లో కూడా యాదవులంటే రూవంచి ఎక్కువ పక్షపాతి. దీన్ని మనం అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో 3వసారి బీసీ యాదవ నాకు బీఫామ్ ఇవ్వబోతున్నారు. కనిగిరి నుంచి కందుకూరుకు మార్చి అక్కడ కూడా నువ్వు గెలుస్తావు, కనిగిరిలో కూడా బీసీలకు ఇవ్వాలి, బీసీలో కూడా మీ యాదవ్కి ఇవ్వాలని చెప్పి అక్కడ కూడా మన యాదవ్కే బీసీ సీట్ ఇవ్వడం జరిగింది, నారాయణ యాదవ్కి. ముఖ్యమంత్రి గారు మన పట్ల, ముఖ్యంగా బీసీల పట్ల, యాదవుల పట్ల ఎంతో ప్రేమతోని అభిమానంతోని మనకు సీట్లు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మనం చూసుకుంటే మన జిల్లాలో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎక్కడ ఓడిపోతారో అక్కడే మన బీసీ యాదవ్ సీట్ ఇచ్చేవాళ్ళు. ఓడిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంకా బీసీ ఎవరు సీట్ అనకూడదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు కాదు ఎస్సీలు అందరికి కూడా పేద బడుగు వర్గాల కోసం ఎన్నో పథకాలు పెట్టి ఈరోజు ముందుకు పోతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ వారు చేసే చేష్టాలు కూడా, ముఖ్యంగా మనం చూశారు ఎలక్షన్ టైంలో ముసలి వాళ్ళు, పెన్షన్దారులు, వాళ్ళకి జగన్మోహన్ గారు పెట్టిన వాలంటీర్లు ఇవ్వకూడదట పెన్షన్లు. మరి వాళ్ళు మరి ఆఫీసులు పోయి తెచ్చుకోవాలంట. దాని మీద కోర్టుకేసి వాలంటీర్లు ఇవ్వకూడదు పెన్షన్లు అని చెప్పారు.
గతంలో ఆయన ఇవ్వలేదు, ఎప్పుడో 1వ తేదీ ఇవ్వాల్సిన ఫంక్షన్ 7వ తేదీ 8వ తేదీ ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1వ తేదీ పొద్దున్నే తలుపు తట్టి ముసలి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మరి పెన్షన్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పెన్షన్ను ఆపేదాని కోసం ఎంత పేదవాళ్ళని మరి ముసలి వాళ్ళని అవ్వాతాతల్ని ఎంత ఇబ్బంది పెట్టారో ఒక్కసారి ఆలోచించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దానివల్ల ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 33 మందిని పట్టణం పెట్టుకున్నాడని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ పెన్షన్ వల్ల ఎండలో పోయి పెన్షన్ తెచ్చుకోలేక ఈ రాష్ట్రంలో 30 మంది ముసలి వాళ్ళు చనిపోవడం జరిగింది. ఇది న్యాయమా అని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే ఇదే పరిస్థితి ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కానీ ఇప్పుడేం మాట్లాడతాడు ఇన్ని గతంలో ఏంది ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, రాష్ట్రం శ్రీలంక అయిపోద్దన్నాడు. మరి ఇప్పుడేం మాట్లాడుతున్నాడు? ఎలక్షన్ వచ్చేటప్పటికి నేను ఆ పథకాలు ఇస్తాను ఈ పథకాలు ఇస్తానని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేస్తున్నాడు. ఇచ్చేదైతే కదా, ఇచ్చేదైతే ఏమైనా పర్వాలేదు, జాగ్రత్తగా చూసి చెప్తాడు. ఇవన్నీ ఏదైనా చెప్పచ్చు, నేను అది చేస్తాను ఇది చేస్తామని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన పథకాలు ఖచ్చితంగా అమలు చేసి తీస్తారని కూడా ఈ సభకు తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరూ తెలుసు, ఆయన చెప్పిన మాటలు 90% ఆయన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మహాత్మా జ్యోతిరావు పులే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జై భీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణం నందు క్రీడా పోటీలను నిర్వహించారు. సంతపేటలోని మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానం వేదికగా 3 రోజుల పాటు జరగనున్న క్రీడా పోటీలను తొలి రోజు అట్టహాసంగా ప్రారంభించారు. కార్యక్రమ నిర్వాహకులు చిక్కాల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలను వైకాపా యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చేశారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని అనంతరం క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వాలీబాల్, కబడ్డీ, బాక్సింగ్, క్రికెట్ పోటీలను ఆయన వీక్షించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి క్రీడలను ఆడుతూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ జ్యోతిరావు పులే అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా యువతను ప్రోత్సహించే లక్ష్యంతో ఇటువంటి క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషదాయకమని అన్నారు. క్రీడల పట్ల యువతలో ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలుగు తీసేందుకు ఇటువంటి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని నిర్వాహకులు చిక్కాల కిరణ్ కుమార్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు మానసిక ఉల్లాసం కోసం జై భీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురువుగా భావించే మహాత్మా జ్యోతిరావు పులే జయంతిని పురస్కరించుకొని యువకులకు, మహిళలకు పెద్ద ఎత్తున క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి 13వ తేదీన అతిథుల చేతుల మీదుగా బహుమతుల ప్రదానం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యురాలు జ్యోతి, ఏజే సొల్యూషన్స్ డైరెక్టర్ ప్రియా, చక్రవర్తి, చవల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కబడ్డీపాలెం మహిళలతో నిర్వహించిన కబడ్డీ పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. NCC claps. Okay. Box. సునీతక్క ప్రణీత్ గారితో పాటు
అయితేనేమి యూత్ని ఎంకరేజ్ చేస్తా ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బంది పడే వాళ్ళకు కూడా కొన్ని సేవలు అందిస్తున్న ఏజే సొల్యూషన్ డైరెక్టర్ ప్రియా గారికి కూడా ప్రణీత్ అన్న చేతుల మీదుగా ఒక చిన్న సత్కారం. ఇది అయిపోయిన వెంటనే లైట్లు పడతాయి, కబడ్డీకి ఎటువంటి డోకా ఉండదు. దంతా సీనన్న ఈ మధ్యనే క్యాంపులు, బ్లడ్ క్యాంపులు కూడా. సుజాత మేడం గారు అసలు మాకు బ్లడ్ క్యాంపు పెట్టాలని శ్రీదేవి మేడం గారు, సుజాత మేడం ఇస్తున్నారో పెన్షన్ రానాలకు ఆ విధంగా ఒక పర్సన్కి కూడా ఇస్తున్నాడన్న చక్రన్న. ఆ సందర్భంగా చిన్న సత్కారం అన్నకి. 33 జయంతి సందర్భంగా, అట్లాగే పూలే గారిది 197 జయంతి సందర్భంగా ఇవాళ కిరణ్ ఆధ్వర్యంలో క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ అండ్ బాక్సింగ్ టోర్నమెంట్కి నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నేను గర్వపడుతున్నాను నన్ను ఇట్లా ఇన్వైట్ చేసినందుకు. నేను అంబేద్కర్ గొప్ప నాయకుడు అంటే ఇప్పుడు మనం ఒక ఎమ్మెల్యే ఎట్లా పనితీరు ఎట్లా ఉండాలి, ఒక కలెక్టర్ పనితీరు ఎట్లా ఉండాలి అన్ని క్లియర్గా మన కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఏం చేయాలా, ఒక అడ్మినిస్ట్రేటర్ ఏం చేయాలి అన్ని క్లియర్గా ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం పరిపాలించాలా. సో అలాంటి గొప్ప నాయకుడు. సో నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ లీడర్స్ నాకు అంబేద్కర్ అంటే. సో ఈ టోర్నమెంట్ ఆయన పేరు మీద జరపడం చాలా సంతోషంగా ఉంది. కిరణ్కి ఆల్ ది బెస్ట్, ఎందుకంటే చాలా స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ కిరణ్కి. ఫుట్బాల్ కోచ్ కూడా, నాకు ఫుట్బాల్ అంటే ఇష్టం అన్నిటికంటే. క్రికెట్ కొంచెం తక్కువ ఆడతాను. చిన్నప్పటి నుంచి స్కూల్లో ఫుట్బాల్ ఆడుతూ ఉండేవాడిని. ఫుట్బాల్ టోర్నమెంట్ పెట్టలేదు అనుకుంటా ఈసారి. ఉందా? ఓకే, నైస్. నేను ఒక స్పోర్ట్స్ లవర్ని. సో ఎప్పుడు ఎవరు పిలిచినా నేను వస్తూ ఉంటాను స్పోర్ట్స్కి. సో ఒంగోలులో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సి ఉంది. నేను వచ్చే ఎలక్షన్స్ లోపల ఒక క్లబ్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఒంగోలులో. అన్ని స్పోర్ట్స్ అవైలబుల్ ఉండేటట్టు ఒంగోలు క్లబ్ అని, స్పోర్ట్స్ క్లబ్ లాగా అదొక ప్లాన్ ఉంది. సో నెక్స్ట్ ఒకవేళ గవర్నమెంట్ వచ్చి మనం గెలిస్తే కన్ఫామ్గా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని మనమందరం ఇక్కడ చేరడం జరిగింది. మమ్మల్ని ఆహ్వానించిన చిక్కాల కిరణ్ కుమార్ గారికి, వాళ్ళతో పాటు ఉన్న సభ్యులకి, జై భీమ్ అనే ఒక సంస్థను, ఒక అసోసియేషన్ ఫౌండేషన్ని వీళ్ళు స్థాపించి ఆయనకి వెనక ఫాలోవర్స్ లాగా అందరూ బాగా వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరికీ సపోర్ట్ చేయడానికి మాకు చాలా హ్యాపీగా ఉంది. దట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చిన రైట్స్ కానీ, అంటరానితనాన్ని ఆయన నిర్మూలించడానికి ఎంతగా చిన్నప్పటి నుంచి ఆయన ఎదుర్కొన్న పరిస్థితుల్ని ఆయన మొత్తం దాన్ని దృష్టిలో పెట్టుకొని కన్సిస్టెంట్గా దాని మీద వర్క్ చేసి ఆయన మా అందరికీ, లైక్ ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, అంటరాని వాళ్ళకి అందరినీ ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన రాసిన ఒక రాజ్యాంగం ద్వారా మాత్రమే మేము ఈ రోజున ఇక్కడ నుంచొని ఇలా మీ అందరిలో మాట్లాడుతున్నందుకు మేము చాలా గర్విస్తున్నాం. దానికి ఈరోజు ఇలాంటి జయంతుల్ని ఎన్నో పురస్కరించుకోవాలని చెప్పేసి ఈ జై భీమ్ వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 133వ జయంతి సందర్భంగా, అలాగే అంబేద్కర్ గారి గురువైనటువంటి జ్యోతిరావు ఫూలే గారి 197వ జయంతి సందర్భంగా ఈ రోజున జై భీమ్ ఫౌండేషన్ ఫౌండర్ చిక్కాల కిరణ్ కుమార్ గారు ఈ రోజున ఈ టోర్నమెంట్స్ జరపడం అనేది చాలా ఆనందంగా ఉంది. యూత్ని ఎంతో సపోర్ట్ చేస్తూ వాళ్ళకి మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి టోర్నమెంట్స్ కండక్ట్ చేయడంలో కిరణ్ ముందుంటారు. అట్లాగే కిరణ్కి కూడా చాలామంది ఫ్రెండ్స్ కానివ్వండి, మిగిలిన వాళ్ళు చాలామంది శ్రేయోభిలాషులు అందరూ కూడా తన మంచితనానికి అందరూ కూడా సపోర్ట్గా ఉంటున్నారు. ఇంత మంచి కార్యక్రమాలు జరపడం కానివ్వండి, అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఆయన చాలా గొప్ప మహనీయులు, అందరినీ కూడా సమానత్వంగా చూసేటటువంటి వ్యక్తి, అందరూ సమానంగా ఉండాలనుకునేటటువంటి వ్యక్తి. ఈ రోజున ఆ రోజు ఆయన చేసినటువంటి ఘనత, ఆయన రచించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో దానికి అందరూ కూడా కట్టుబడి ఈ రోజుని అందరూ ఈ విధంగా ఉంటున్నాము అంటే దానికి కారణం అంబేద్కర్ గారు. ఆయన్ని ఎప్పటికీ కూడా అందరూ గుర్తుంచుకోవాలి, ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కిరణ్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, ఇక్కడ డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో
మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతిని పురస్కరించుకొని అలాగే ఇంకొక 2 రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా యూత్లో ఒక మోటివేషన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి వివిధ స్కూల్ లెవెల్ కానీ కాలేజ్ కానీ సీనియర్స్ వివిధ క్రీడా రంగాలని మనం ఈరోజు ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు, అలాగే ఏజే సొల్యూషన్స్ డైరెక్టర్ ప్రియా గారు, మరియు ఎస్వి షాపింగ్ మాల్ సీను గారు, అలాగే ఎక్స్ ఆర్మీ యూత్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్న చక్రన్న గారు, మరియు రెడ్ క్రాస్ మహిళా విభాగం అధ్యక్షురాలు మేడం సుజాత గారు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఎంకరేజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రణీత్ అన్న ఎంతో పనున్నా కానీ అన్ని ఆటల్ని ఈరోజు ఖచ్చితంగా వస్తానని మాట ఇచ్చి అదేవిధంగా ఎంతో పనున్నా కానీ వచ్చినందుకు మరొకసారి అన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతుంది. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని పురస్కరించుకుని అంటే మహాత్మా జ్యోతిరావు పూలే ఎంత గొప్పవాడంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే గురువుగా భావించినంత మహా గొప్ప వ్యక్తి. ఈరోజు జయంతి ఉత్సవాల సందర్భంగా కబడ్డీపాలెం మహిళలకు కూడా ఆటల పోటీలు అంటే మహిళలు చాలామంది వచ్చినారు. దానికి చాలా సంతోషం. ఎందుకంటే ఒకప్పుడు భర్త చనిపోతే భార్యని చితి మీద పెట్టి కాల్చే రోజుల్లో సతీసహనం అనే రోజుల్లో అలాంటి దాని మీద మొట్టమొదటి పోరాడిన వ్యక్తి ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పూలే. అలాగే మహిళలకు విద్య లేని టైంలో విద్యని వాళ్ళ భార్యకు నేర్పించి ఎన్నో అవమానాలు పడతా కూడా సావిత్రిబాయి పూలే గారు మహిళలకు విద్యను అందించి భారతదేశం మొట్టమొదటి ఉపాధ్యాయురాలు ఎవరంటే సావిత్రిబాయి పూలే అని చెప్పి ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజున మీరందరికీ మరొకసారి తెలియజేస్తూ ఈ గేమ్స్ మొత్తం 3 రోజులు జరుగుతాయి. 13వ తారీఖు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దాని తర్వాత 14వ తారీఖు ఎలాంటి మామూలుగా యథావిధంగా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి 13వ తారీఖు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దాని అనంతరం భోజన కార్యక్రమం కూడా ఉంటుంది. మరొకసారి నాకు సపోర్ట్ చేసిన నా తోటి వ్యాయామ ఉపాధ్యాయులు ఫిజికల్ డైరెక్టర్ వినోద్ గారికి, శ్రీహరి గారికి, ఇంద్రజ గారికి, ప్రేమ్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. నేడు వెలువడిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఒంగోలులోని శ్రీ సరస్వతి విద్యా సంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పరీక్షా ఫలితాల్లో ద్వితీయ సంవత్సరానికి చెందిన కె సాయి కిరణ్ 991 మార్కులతో అగ్రగామిగా నిలిచారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ రమణారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం చైర్మన్ రమణారెడ్డి మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో విజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ సరస్వతి విద్యా సంస్థలని అన్నారు. తల్లిదండ్రులు తమ కళాశాలపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము కాకుండా అత్యుత్తమ ఫలితాలతో విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నామని ఈ సందర్భంగా తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ నందు ఉదయ్ కిరణ్ 466 మార్కులు సాధించగా బైపీసీ విభాగం నందు బ్రెస్సీ 435 మార్కులతో నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు వచ్చిన ఉత్తమ మార్కుల పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కళాశాల అధ్యాపకేతర సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ వల్లే తాము ఇంతటి ఉత్తమ ఫలితాలు సాధించగలిగామని అన్నారు. అనంతరం కళాశాల చైర్మన్ రమణారెడ్డిని సిబ్బంది విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు గణేష్ రెడ్డి, గంగా శంకర్ రెడ్డి, సిఈఓ సురేష్ తో పాటు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. మార్కులు వచ్చినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాం. ప్రిన్సిపాల్ సార్కి అందరికి మంచి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మేము 2023-24 విద్యా సంవత్సరపు ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలు విడుదలైనాయి. ఈ పరీక్షా ఫలితాల్లో సరస్వతి విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం జరిగింది. రాష్ట్రంలోనే చెప్పుకునే విధంగా మరి మంచి మార్కులు సాధించడం జరిగింది. మన ప్రకాశం జిల్లాలో
అన్ని కాలేజీల కంటే కూడా సరస్వతి విద్యా సంస్థలు స్టేట్ కాలేజీలతో కాంపిటేటివ్లో నిలిచే విధంగా మరి మంచి ఫలితాలు సాధించడం జరిగింది. స్టేట్ టాప్ మార్క్స్ సాధించిన విద్యార్థులు 470కి 466 మార్కులు సాధించిన విద్యార్థులు 6 విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు సిహెచ్ ఉదయ్ కిరణ్ 466 మార్కులు, ఏ వెంకట్ భాను ప్రకాష్ 466 మార్కులు, యు అజయ్ కుమార్ 466 మార్కులు, కె ప్రతిమ 466 మార్కులు, కె హేమలత 466 మార్కులు, ఎం భానుప్రకాష్ 466 మార్కులు సాధించి స్టేట్ టాప్లో 6 మెంబర్స్ 470కి 466 మార్కులు సాధించడం జరిగింది. అట్లానే మరి 465 మార్కులు సాధించిన విద్యార్థులు 11 మంది ఉన్నారు. 470కి 460 మార్కులు 64 మార్కులు సాధించిన విద్యార్థులు 18 మంది ఉన్నారు. అంటే టాప్ మార్క్స్లో 6, 11, 18 అంటే దాదాపు 35 మెంబర్స్ టాపర్స్లో ఒక సరస్వతి కాలేజీ విద్యార్థులు ఎగరడం జరిగింది. అట్లానే ఎంపీసీలోనే కాకుండా బైపీసీలో కూడా స్టేట్ టాప్ మార్క్స్ మరి 440కి 435 మార్కులు సాధించి బ్రెస్సీ అనే విద్యార్థిని టాప్ మార్క్స్గా నిలవడం జరిగింది. అట్లానే మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ బైపీసీలోనే కాకుండా సెకండ్ ఇయర్ ఎంపీసీలో కూడా మరి 1000 మార్క్స్కి 991 మార్క్స్తో కె సాయికరణ్ అనే విద్యార్థి టాప్ మార్క్స్గా మరి నిలవడం జరిగింది. అట్లానే మరి ఈ సంవత్సరమే కాకుండా లాస్ట్ ఇయర్ కూడా మరి స్టేట్ ఫస్ట్ 466 మార్కులతోటి 3 మెంబర్స్, మరి సెకండ్ ర్యాంక్ తోటి 10 మెంబర్స్, మరి థర్డ్ ర్యాంక్ తోటి మరి 14 మెంబర్స్ తోటి మొత్తం 27 మెంబర్స్ లాస్ట్ ఇయర్ కూడా మరి టాప్లో నిలవడం జరిగింది. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరము చాలా మంచి ఫలితాలు సాధించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అట్లానే ఐపీ మార్క్స్లోనే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మరి కార్పొరేట్ కాలేజీల కంటే మరి మిన్నగా మరి మన వాళ్ళు మరి పర్సెంటేజ్ మెయిన్స్లో పర్సెంటేజ్ సాధించడం జరిగింది. మరి 99% పైన 3 మెంబర్స్, 95% పైన 15 మెంబర్స్, 90% పైన 27 మెంబర్స్ మరి పర్సెంటేజ్ సాధించారు. అంటే ఐపీలోనే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మరి సరస్వతి విద్యార్థులు మరి ముందున్నారని మనం గర్వంగా చెప్తాము. నేను శ్రీ సరస్వతి విద్యా సంస్థలో చదువుతున్నాను. ఈరోజు జరిగిన ఇంటర్ సెకండరీ ఫలితాల్లో నాకు 1000కి 991 మార్కులు వచ్చే 991 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇంతటి విజయానికి కారణమైన కేఎంఎన్ సార్కి, గణేష్ సార్కి, శంకర్ సార్కి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ విజయంలో నాకు తోడున్న గణేష్ సార్కి, శంకర్ సార్కి, మా ఫ్యాకల్టీకి, ప్రిన్సిపల్ సార్కి, వైస్ ప్రిన్సిపల్ సార్కి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఫస్ట్ ఇయర్లో స్టేట్ ర్యాంక్ తెప్పించి, మెయిన్స్లో 99.20% తెప్పించి, సెకండ్ ఇయర్లో కూడా స్టేట్ ర్యాంక్ తెప్పించిన కృషి మా గణేష్ సార్, శంకర్ సార్, మా ఫ్యాకల్టీ సార్. ఈరోజు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో నాకు 470 గాను 466 మార్కులు వచ్చాయి. ఈ మార్కులు రావడానికి కృషి చేసిన చైర్మన్ సార్, డైరెక్టర్ సార్, ప్రిన్సిపల్ సార్, వైస్ ప్రిన్సిపల్ సార్ ఎంతో మన దగ్గర నుంచి నేర్పించి అన్ని ఎగ్జామ్స్ పెట్టి మాలో ఉన్న తప్పులన్నీ చెప్పి మాకు ఈ మార్కులు రావడానికి కృషి చేశారు. అందుకని నేను జేఈ మెయిన్లో కూడా మంచిగా మార్క్స్ తెచ్చుకుంటాను. నా పేరు కే ప్రతిమ. ఈరోజు వచ్చిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో 470కి 466 తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ సాధించాను. ఇదంతా మా చైర్మన్ సార్ వల్ల, గణేష్ సార్, శంకర్ సార్, డీన్ సార్, మా ఫ్యాకల్టీ వల్ల సాధించగలిగాను. మా ఫ్యాకల్టీ ఇచ్చిన గైడెన్స్ ద్వారా నేను ఇదంతా సాధించగలిగాను. నెక్స్ట్ ఇయర్ కూడా జేఈ మెయిన్స్లో మంచి పర్సెంటేజ్ సాధించాలని కోరుకుంటున్నాను. ఈరోజు రిలీజ్ అయిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 470కి 466 తెచ్చుకొని స్టేట్ ఫస్ట్గా వచ్చాను. దీనికి కారణమైన చైర్మన్ సార్కి, డైరెక్టర్ సార్, గణేష్ సార్కి, శంకర్ సార్కి, మా ఫ్యాకల్టీకి, మా ప్రిన్సిపల్ వాళ్ళకి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను సరస్వతి విద్యా సంస్థలో చదువుతున్నాను. నాకు ఇవాళ రిలీజ్ అయిన ఫస్ట్ ఇయర్
ఇంటర్ మార్క్స్లో 470.466తో స్టేట్ ఫస్ట్గా నిలిచాను. దీనికి నాకు సపోర్ట్ చేసిన మా చైర్మన్ సార్కి, మా గణేష్ సార్కి, మా శంకర్ రెడ్డి సార్కి, మా ప్రిన్సిపల్ సార్కి, అలాగే మా వైస్ ప్రిన్సిపల్ విజయ్ సార్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒంగోలు నగరంలో గోపాల్ నగరం నందు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ యాదవుల ఆత్మీయ సదస్సును అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. యాదవ కులానికి చెందిన గీతాలు, వైసీపీ పార్టీ గీతాలకు పలువురు నృత్యాలు చేస్తూ అందరినీ అలరించారు. ఒంగోలు నగరం నందు ఎంతో ప్రతిష్టాత్మకంగా పేరుగాంచిన జేఎంబీ చర్చి నేడు అనేక వివాదాల్లో ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఆధిపత్య పోరు కోసం చర్చిని కమిటీ సభ్యులు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో చర్చిను అడ్డుపెట్టుకుని కొంతమంది చర్చి ప్రతిష్టను దిగజారుస్తున్నారు అంటూ ట్రెజరర్ అరుణ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు జేఎంబీ చర్చి నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 1967 నుండి 2019 వరకు చర్చి ప్రతిష్టను కాపాడుతూ వచ్చామని అన్నారు. నాడు దొరలు స్థాపించిన చర్చి నేడు దొంగలు దోచుకుంటున్నారని ఆరోపించారు. బైలా ప్రకారం కమిటీలు ఎన్నిక చేసుకుంటూ రావటం జరిగిందని 2019 నుంచి 2024 మధ్య కాలంలో చర్చిలోకి కొందరు సభ్యులు జొరబడి అనేక ఇబ్బందులు సృష్టిస్తున్నారని అన్నారు. చర్చి ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్చికి వచ్చే సంఘస్థులు అందరూ ఈ విషయాన్ని గమనించి చర్చి మనోభావాలను కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మరి సంఘంలో జరుగుతున్నటువంటి చర్చిలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క సంఘటనను సభ్యులందరూ గమనిస్తున్నారు. 2019 నుంచి 6వ తేదీన ఆషిపాల్ అనే అతను అక్టోబర్ 6వ తేదీన ఆషిపాల్ అనే అతను ఎలాగా సంఘంలో అలజడి ప్రారంభించాడో, ఎట్లాగా కమిటీ సభ్యుల మీదకి జనాన్ని రౌడీల్ని కిరాయి గుండాల్ని అమాయకులను తన మాటలతోటి మభ్యపెట్టి డబ్బులు ఇచ్చి మరి వాళ్ళకి ఎన్ని ఆశ చూపించి వాళ్ళకి ఏమి తెలియనటువంటి వారిని కూడా కమిటీ మీదకి ఒక దండయాత్రలాగా తీసుకొని వచ్చి ఒక అలజడి సృష్టించి భయానకమైన వాతావరణం సృష్టించి సంఘంలో ఎంతో గందరగోళం సృష్టించి ఇంతవరకు 24వ సంవత్సరము 19 నుంచి 24 వరకు సంఘం సెట్ అవ్వలేదు. ఆలయం విజ్ఞం లోక గారు తేళ్ల కృపాదానం గారు, విజ్ఞం లోక గారు, శాంషి నిలిన్ బాబు గారు, కంబాలపాటి రవి గారు, పాలేటి జరుషా గారు, మాధురి గారు, 9 మంది మేము కమిటీ మెంబర్స్వి. ఇంకా 13 మంది ఉంటారు. 4 ఖాళీలు పూర్తి చేద్దాము, డిసెంబర్లో అనౌన్స్మెంట్ ఇద్దాము అనుకుంటా ఉన్నాము. ఆ టైంలో అక్టోబర్లోనే స్టార్ట్ అయ్యాడు గొడవలు చేయటం.
మా 9 మంది మీద గొడవలు చేసి సృష్టించి ఆగస్టిన్ పాస్టర్ ఫుల్ సపోర్టు. కొత్త కమిటీ నేను ఏర్పాటు చేస్తానని ఆగస్టిన్ పాస్టర్ గారు జేబులో నుంచి పేపర్ తీశారు. కొత్త కమిటీ అతను ఎవరు అసలు ఎందుకు అతను పెయిడ్ సర్వెంట్స్ వాళ్ళు. ఆశీర్పాలు ఆగస్టిన్ పాస్టర్ గారు పెయిడ్ సర్వెంట్స్ వాళ్ళు ఎలా చేస్తారు? కమిటీని డిజాల్వ్ చేసే అసలు రైట్ ఎక్కడుంది వాళ్ళకి? ప్రతి ఒక్కళ్ళు అది కాన్స్టిట్యూషన్ చూపిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కాన్స్టిట్యూషన్ ప్రకారం అన్నారు. ఎక్కడుంది కాన్స్టిట్యూషన్ ప్రకారం? మీరు ఏం నడుపుతున్నారు? 2 ఆరాధనలు పెట్టుకొని ఒక ఆలయంలో 2 ఆరాధనలు పెట్టుకొని ఎలా ఉంది? ఎలా కాన్స్టిట్యూషన్ మీకు ఎట్లా ఉంది? ఎట్లా నడిపిస్తారు మీరు? ఒక కాన్స్టిట్యూషన్ మీద 2 కమిటీలు ఎలా నడుస్తాయి? నేను ప్రశ్నిస్తున్నాను. 2 కాన్స్టిట్యూషన్ ఒక కాన్స్టిట్యూషన్ 2 కమిటీలు ఎలా నడుస్తాయి? 13 మంది కమిటీ 26 మంది ఎలా అయ్యారు? నేను కోర్టులో కేసు వేసాను ఈ విషయం మీద. ఇది వగదగట్లేదు అసలు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నేను కస్టోడియన్ని, నేను ట్రెజరర్ని. నేను కేసు వేసాను. కేసు త్వరగా మాకు వస్తుంది. మా నమ్మకం ఉంది, నాకు దేవుడి మీద విశ్వాసం ఉంది. ఇలా ఉంటే అసలు ఇది ఒక కొలిక్కి రాదు. 2 కమిటీలు అంటే మా వాళ్ళని పెట్టుకొని వీళ్ళని తీసేయలేము, వాళ్ళని తీసేయలేము. అప్పుడు 19 ఎవరైతే ఉన్నారో ఆ కమిటీకి ఇస్తేనే ఇది సర్దుమడుగుతుంది. నేను న్యాయ వ్యవస్థను కోరుతున్నాను, పోలీసు వారిని కోరుతున్నాను. దయచేసి సంఘస్థులు గమనించండి. మనం మన బిడ్డలకి ఏమి ఇస్తాము రేపు? మన ముందు తరాల వారికి మనం అనుభవించాము ఎంతో వైభవంగా, ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ ప్రాంగణం అంతా మనం ఎంతో అభివృద్ధి చేసుకొని చక్కగా సంతోషంగా ఆహ్లాదకరంగా ఉన్నాం మనం అందరమే. మన బిడ్డలకి రేపు ముందు తరాల వారికి ఏమి ఇస్తాము? ఇట్లాగనుకుంటే ఆలయం ఇంకా ఉండదు. దయచేసి సంఘస్థులందరూ గమనించండి. ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా మీకు ప్రణమిల్లి నమస్కరించి చెప్తున్నాను. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. మేము ఇంతవరకు ఎప్పుడు బయటపడలేదు. ఇంకా మరీ అసలు భ్రష్టు బయటపోతుంది ఆలయము. దయచేసి ఆశీర్పాలనే అతనే వల్లే ఇదంతా జరుగుతుంది. మనుషుల్ని కూడగొట్టుకుంటున్నారు. దొంగ మాటలు, మాయ మాటలు, కుర్రపిల్లల్ని, యూత్ని అందరినీ పాడు చేస్తున్నారు. తల్లిదండ్రులు గమనించుకోండి. మీకు అందరికీ నమస్కరిస్తున్నాను. ఈ విధంగా ఎంత ఘోరంగా అరాచ్మెంట్గా ఉంటుంటే ఇక్కడ కొన్ని సంస్థలను కూడా అతను మేనేజ్ చేయగలుగుతున్నాడు. ఈ విధంగా ఇంత గొప్ప సంఘాన్ని మా కళ్ళ ముందే ఈ విధంగా ధ్వంసం అవటం మేము తట్టుకోలేక ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేసుకొని మేము చెప్పాల్సి వచ్చింది సార్. ఇది మీరు కూడా కొంచెం దయించి ఖచ్చితంగా ఇది ప్రసారం అయ్యేటట్టుగా సంఘ సభ్యులందరికీ కూడా విన్నవించుకునేది ఏంటంటే, ముఖ్యంగా మాలో మాకే కుల మతాలకే పెట్టేస్తున్నాడు ఇతను. ఇంత దారుణంగా ఉంది ఇతని పరిస్థితి. ఇప్పుడు 2 సంఘాలైన 7 వస్తుంటే ఇప్పుడు 3వ సంఘం ఇంకా రెడీ అయిపోతున్నాడు. నిన్ననే అతనికి ఎటువంటి ఇది లేదు, రైట్ లేదు ఇతను చెప్పడానికి, ఇది ఒక ఆర్డర్ పాస్ చేయడానికి. ఏదైనా కమిటీ వాళ్ళు 2019లో వాళ్ళు ఈ బ్యాచ్ మనోజ్ఞ కుమార్ గారు, స్వరూప్ కుమార్ గారు, అరుణ గారు, వీళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ బ్యాచ్ 2019లో వీళ్ళు ఎక్కితే వీళ్ళని చేయనీయకుండా వీళ్ళని ఈడ్చిపడేసి, వీళ్ళని కొట్టి, హింసించి, పోలీసులు కేసులు పెట్టించి, కోర్టులు పాలు చేసి, సంఘాన్ని విధ్వంసం చేసేసి, సంఘాన్నిలో చీలికి తీసుకొచ్చి విధ్వంసం చేసి, చీలికి తీసుకొచ్చి 2 భాగాలుగా చేసుకొని ఆఖరికి ఇంత దారుణానికి ఒడిగడుతున్న ఈ యొక్క ఆశీర్పాల యొక్క ఆటల్ని అందరిని గమనించాలి. ఇతన్ని దుష్టశక్తుల్ని ఎప్పుడైతే చీడపురుగు ఒకటే ఉంటుంది, చీడపురుగుల్ని ఖచ్చితంగా ఏ చెట్టుకైనా సరే ఒక్క చీడపురుగు ఉంటే చెట్టు అంతా నాశనం అయిపోద్ది. అదే ఇతని వల్ల జరుగుతున్న పరిస్థితి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.